అలా నేను చదివేవాడిని కానీ నాకేమి ఎక్కేది కదా నాకు అర్థమయ్యేది కాదు. కానీ అక్కడ ఒక రెండు మాటలను చదువు సరే చూడండి. యెషయా గ్రంథం 44 అధ్యాయం. యెషయా గ్రంథం 44 అధ్యాయం. చూడండి, ఒక్క రెండు మాటలు చదువుదాం ఇక్కడ. యెషయా గ్రంథం 44 అధ్యాయం 20వ వచనం, దాంట్లో ముందు 19వ వచనం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 19వ వచనం. ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగం కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చుతుని, దానితో మాంసం వండుకొని భోజనం చేస్తుని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయదున, చెట్టు మొత్తుకు సాష్టాంగ పడుదున అని ఎవడను ఆలోచింపడు, యోచించుటకు ఎవనికి తెలివి లేదు అని ఈ మాట వివేచన లేదు. ఈ మాటలు అంటా ఉంటే నాకు ఈ మాట ప్రతి అవును, నాకు వివేచన లేదు, నాకు తెలియలేదు, ఎవడు గ్రహించినట్ట అంటే ప్రతి మాట నాకు మనసులోకి బలంగా వెళ్తుంది. ఆ మాట వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అవును కదా, నేను చేసినంత రాంగే నా కదా, నేను వేసుకున్నటువంటి ఆ పూజ, ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నాయి అని ప్రతి మాట నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పటిదాకా నేను ఏడ్చుకుంటూ చెప్పాను ఆ సమస్య అంతా. ఇక అప్పటి నుంచి నా మనసులో చాలా సంతోషం అనిపించింది. సరే, నాకు ప్రార్థన చేసినారు, ఈ దేవుడు చంపే దేవుడు కాదు, బ్రతికించే దేవుడు అని. అయితే సరే, నాకు రోగం గురించి అప్పటిదాకా బాధ ఏమో, కానీ ఈ మాటల్లో జీవం లేదా ఈ మాటల్లో సంతోషం నాకు చాలా ఆనందాన్ని తీసుకొచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, సరే ఇగో నీకు బైబిల్ ఇస్తున్నావయ్యా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వే చదువుకోని నాకు బైబిల్ ఇచ్చిన. ఇక నేను చదవటం అప్పటి నుంచి మొదలుపెట్టి చదువుతా ఉంటే కొత్త నిబంధనలు చాలా చక్కగా యేసు ప్రభు చేసిన కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ నాకు చాలా చక్కగా అనిపించింది. పండుకొని చదువుతున్నా, కూర్చోడానికి కూడా లేదు. అట్లా ఒక వారం రోజులు చదువుతా అంటే ఇవన్నీ నిజమేనా, ఇవన్నీ నిజమైతే మరి నాకు సహాయం చేయి, నేను నీ కొరకు జీవిస్తా అని ఒక చదువుతా ఉంటే నాకు నేను అట్లా మనసులో అనుకున్నా. అప్పుడు నాకు ఒక మాట అర్థం ఏమనిపడుతుందంటే, నువ్వెందుకు ఇది నిజం కాదనుకుంటున్నావు, ఇదంతా నిజం కాదని నువ్వు ఎందుకు అంటున్నావు అనే ఒక మాట నాకు బాగా ఊరికే నా హృదయంలో అదే మాట తారసపడుతుంది. అంటే సార్, నేను నమ్ముతా, నాకు సహాయం చేయని ఒక తీర్మానం చేసుకోను. నువ్వు రక్షకుడు అయితే లేకపోతే నువ్వు దేవుడు అయితే నాకు సహాయం చేయి అని ఇట్లా నేను తీర్మానం చేసుకుంటే, ప్రభు నాకు ఒక 2-3 రోజులు నాకు తెలవకుండానే నాకు ఒక శక్తి లేదా నాకు తెలవకుండానే ఒక సంతోషం నా హృదయంలో కలిగింది. 2-3 రోజులు కొద్దిగా కూర్చోవటం, ఒక వారానికి నేనే నడుచుకుంటూ వెళ్ళా. దరిదాపు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే నాకు సంతోషం దొరికింది, ఎక్కడైతే నాకు ఆనందం ఉంది అంటే రెండోసారి పోయినప్పుడు ఒక మాట చూపించినారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం అప్పుడు అంకుల్ ఒక్కలే ఉన్నారు అక్కడ. ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడి ఒక మాట చూపించినారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయం యందు యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును అని ఈ మాటలో నువ్వు జ్ఞానిని అనుకోవద్దు. ఇంకా సంతోషం అనిపించింది. నీ జ్ఞాని నువ్వు అనుకోవద్దు, ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన నీ ప్రవర్తన అంతటిని ఆయన సరళం చేస్తాడు, నీ మార్గం సరళం చేస్తాడు. ఇట్లా ఈ మాటలు నాకు, అరే ఈ బైబిల్ మా ఇంట్లో 30 సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పుడు నాకు ఇంత సంతోషం ఇలా అని, ఈ మాటలు ఇంత మాటలు బాగున్నాయా అని చాలా సంతోషం అనిపించింది. అట్లా దేవుడి కృపలో అప్పటి వరకు కదా నేను పెట్టుకున్నటువంటి వివాహం కానీ లేకపోతే ఇల్లు కానీ నా ఉద్యోగం ఇవన్నీ నా సర్టిఫికేట్లు కూడా పోయినాయి. నా దగ్గర ఏం లేవు. బస్సు ఎక్కి నేను దగ్గర బీఈడీ చేసి రంపచోడ నుంచి వస్తా ఉంటే నా దగ్గర సర్టిఫికేట్లు మొత్తం ఎట్లా పోయినా నాకు తెలియదు. పొద్దుపోతుంది, ఈ టైం అప్పుడే బస్సు దిగుతున్నా, అవి ఎక్కడ జారిపోయినా నాకు తెలియదు. ఇంటికి పోయిన తర్వాత నా చేతిలో 2 కవర్లు నా సర్టిఫికేట్లు. అంటే దాన్ని ఇప్పుడు ఏం చెప్తానంటే, ప్రభు నా జ్ఞానం, నా తెలివి, నా చదువు అంతా నన్ను జీరో చేసింది ఫస్ట్. తర్వాత నాకు అర్థమైంది, నా దగ్గర ఇప్పుడు ఇది పోదు కానీ ఎందుకు అనుకుంటే అట్లా తర్వాత కొన్ని రోజులు దొరికినాయి. కానీ అంటే శూన్యంలో ఉంచిండు ప్రభు నన్ను. అంటే నా జ్ఞానము, నా తెలివి, లేదు నేను ఏది అనుకున్నాను, నేనేం ఊహించుకున్నాను, ఇవన్నీ కూడా ప్రభు ఏం చేసిందంటే మొత్తం నన్ను జీరో చేసింది ఫస్ట్. అప్పుడు నాకు తెలిసింది. ఆ తర్వాత ఇక దేవుడి మాటలు వింటాం, వారం క్రమంగా వెళ్ళటం చాలా సంతోషం అనిపించింది. నేను వెళ్ళా 10 రోజుల తర్వాత. తర్వాత అదే వివాహం, ఇల్లు అయిపోయింది,
తర్వాత వివాహం తోనే జరిగింది. తర్వాత నా ఉద్యోగం వల్ల నాకు ఎక్కడ పోలేదు, కానీ అయితే ఆ సర్టిఫికేట్లు నాకు దొరికినాయి. ఇక నేను తర్వాత అన్న ఇక్కడ వివాహం చేసుకుంటాను అంటే, సరే వదిలే, ఇప్పుడు ఆమెకేం తెలియదు కదా, అక్కడ బయట ఏది చేసుకో, వాళ్ళు చెప్పినంతసేపు రూమ్ కొట్టు, తర్వాత దేవుడే వాళ్ళు మారుస్తారన్నారు. అట్లా ప్రభు కృపలో ఎదుగుతూ ఉంటా. అదేవిధంగా నేను అడిగా నెల రోజులకి బాప్తీసం ఏంటి నాకు తెలియదు, కానీ నాకు బాప్తీసం ఏంటని వెళ్ళా అంటే, లేదు కొన్ని రోజులు రా చూద్దాం, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు. అయితే తర్వాత బాప్తీసం ఇచ్చినారు. బాప్తీసం తీసుకున్నాం. ప్రభు నన్ను ప్రేమించి కదా, నా గురించి డాక్టర్స్ లేకపోతే ఈ లోకం ఏదైతే అనుకున్నారో ఆలోచించినారో, చాలా మంది అన్నారు ఇదేం అవ్వదు, తగ్గదని, లేకపోతే వివాహం ఎన్నో చెప్పినారు డాక్టర్స్ కూడా మంచి మంచి. ప్రభు వివాహం చేసిండు. అట్లనే దేవుడు నాకు కుమార్తెని ఇచ్చిండు. అట్లనే ప్రభు కృపలో మమ్మల్ని లేదా మా ఇంటి వారిని దరిదాపు మా అన్నయ్య తప్ప అందరూ ప్రభుని అంగీకరించినారు. ప్రభుని రక్షకుడిగా చేర్చుకున్నారు. నేనేం చెప్పలేదు వాళ్ళకి, ఎక్కువ చెప్పలేదు, కానీ నేను నమ్ముకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పేవాడిని, అక్క ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ నేను చేసిన ఇవన్నీ అని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళు నవ్వే వాళ్ళు. తర్వాత అంకులు మా ఇంటికి వచ్చి మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు కూడా కొన్ని ఫస్ట్లో అన్నారు, నీళ్ళు ఇట్లా పెడితే ఎవరు దేవుడు ఇచ్చి తాగుతాడు అని మా అక్క వాళ్ళు అనేవాళ్ళు. ఎట్లా టేబుల్ వేసి అన్ని ఎట్లా చర్చిలో చూసి ఇంటికి ఎట్లా వేస్తే, తర్వాత మా అక్క వాళ్ళతో కూడా అంకుల్ లాగా వెళ్ళటం, తెల్ల బట్టలు వేసుకుని పాస్టర్ లాగా కనపడటం, అట్లా అట్లా వాళ్ళకు కూడా ప్రభు దర్శించడం, అట్లా వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించడం, అట్లా మా అక్క పిల్లలు మా మామయ్య వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించినారు. ఇట్లా ప్రభు కృపలో మేము ప్రభుని చేర్చుకొని రీతిగా ప్రభు కోసం జీవిస్తాం. కాబట్టి మేము ఇంకా ప్రభు కోసం ఎదిగేవారిగా తర్వాత నేను చేసుకున్నాను కూడా. కొద్ది కాలం తర్వాత కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ప్రభుని వాళ్ళు కూడా ఎరిగినారు. సంపూర్ణ మారుమనస్సు అనుభవంలోకి రాలేదు, కానీ ప్రభు అంటే వాక్యం చదువుకున్నారు, దేవుని ఇంటికి వస్తున్నారు. మా పాప కోసం, నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు కోసం మేము లేదా ప్రభు మా ఇంట్లో ఏం తలంచినారు, ప్రభు ఉద్దేశం ఏంటో రీతిగా ప్రభు కోసం మేము జీవించేలాగా మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాట దీవించిన. మా ప్రేమ